గురువింద గింజ తన నలుపుని ఎరగదన్నట్టుగా, తన కింద ఉండే నలుపుని ఎరగదన్నట్టుగా ఒక డిమాండ్ వస్తున్నది. ఏం డిమాండ్ అది? ఎవరికి సంబంధించింది? ఎవరు చేస్తున్నారు? మమతా బెనర్జీ గారు రాజీనామా చేయాలని డిమాండ్. ఎందుకోసం? వైద్య విద్యార్థిని పైన అత్యాచారం జరిగింది. ఆమె హింసకు గురయ్యి క్రూరాతిక్రూరంగా చంపబడ్డది. ఇది కేవలము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిదే పొరపాటు అనేది. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆ సాక్ష్యాలని రూపుమాపడం కోసమే అక్కడ ధ్వంసరచన కార్యక్రమం కూడా కొనసాగించబడ్డది అనేది కూడా ఆరోపణ. సరే, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు రాజీనామా చేయాలి పశ్చిమ బెంగాల్లో. కానీ నెలల పాటు 2 ఏళ్లకు పైగా మణిపూర్లో అహింస ప్రజ్వరిల్లుతూ ఉంది. మహిళల్ని నగ్నంగా ఊరేగించిన తర్వాత సుమారు 3 నెలల వరకు బయటి ప్రపంచానికి తెలియకుండా ఆ రాష్ట్రంలో వైఫై కానీ నెట్వర్క్ కానీ మొత్తం బంద్ చేయబడ్డది. అనుకోకుండా ఒకసారి అది ఓపెన్ అయితే నెట్టు బయటి ప్రపంచానికి తెలిసింది మణిపూర్లో మహిళల్ని నగ్నంగా ఊరేగించారని. అక్కడ ఒక వర్గం పైన అత్యాచారాలు జరుగుతున్నాయని, ఒక వర్గం పైన దాడులు జరుగుతున్నాయని, ఒక వర్గం ప్రజలు చంపబడుతున్నారని అనేది బయటి ప్రపంచానికి తెలిసిన తర్వాత దానిపైన కనీసం నోరు కూడా విప్పనటువంటి ప్రధానమంత్రి ఆయన చివరికి ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం పెడితే తప్ప మాట్లాడలేదు. అలాంటి పార్టీకి సంబంధించిన వాళ్ళు మరో రాష్ట్రంలో ఒక ఘటన జరిగింది, అది తప్పు. ఆ తప్పని ఆ ముఖ్యమంత్రి కూడా ఖండించడం జరిగింది. ఆ పార్టీ నేతలు కూడా ఆందోళన చేస్తున్నారు. అలాంటి చోట రాజీనామా చేయాలని డిమాండ్ చేసినప్పుడు మణిపూర్లో ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటి? ఆయన్నే ఇప్పటికి ఎందుకు కొనసాగాలి? అదేవిధంగా ప్రధానమంత్రి కూడా ఎందుకు కొనసాగాలి? అది ఒకటే కాదు, ఉత్తరప్రదేశ్లో హత్రాస్ అనే చోట ఒక మాతామణిని చెరిచి ఉన్నటువంటి వాళ్ళని పక్కకు వదిలేసి ఆమెను తీసుకెళ్ళి పోస్ట్మార్టం చేయించిన తర్వాత నడి రాత్రి హిందూ సాంప్రదాయాలకు విరుద్ధంగా దహన సంస్కారాలు నిర్వహించడం జరిగింది. ఆ అత్యాచారానికి గురయ్యి చంపబడినటువంటి అమ్మాయి ఎవరైతున్నారో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబానికి ఆమె మృతదేహాన్ని అప్పచెప్పలేదు. ప్రభుత్వ పోలీసులే దగ్గరుండి దహన సంస్కారం నడిరాత్రి నిర్వహించడం జరిగింది. అది ఒకటే కాదు, ఉన్నావాలో కూడా దళితులపైన అత్యాచారం జరిగింది. ఇటీవల కూడా ఘటన జరిగినట్టుగా రాయ్బరేలీ నియోజకవర్గంలో జరిగినట్టు కూడా వార్తలు వచ్చినాయి. మహారాష్ట్రలో కూడా ఇలాంటి ఘటనలే జరుగుతూ వచ్చినాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే, అత్యాచారాలు జరుగుతుంటే వాటిపైన తగిన విధంగా స్పందించని వాళ్ళు, వాటి అత్యాచారాలు జరుగుతున్న ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రాజీనామా చేయకుండా ఇక్కడ రాజీనామా చేయమని చెప్పేసి డిమాండ్ చేయడం, గురువింద గింజ కింద నలుపుని ఏదైతే అది ఎరగదో అదే పరిస్థితి ఈ పార్టీకి వర్తిస్తుందనేది మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. మొదలు తమ పాలిత ప్రాంతాల్లో ఏదైతే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళతో రాజీనామాలు చేయించి, లేదా వాళ్ళు నైతిక బాధ్యత నుంచి రాజీనామాలు చేసి ఉంటే ఇక్కడ డిమాండ్ చేయడం అనేది
సమంజసమైనటువంటిది. సరే, అక్కడున్న పరిస్థితిని బట్టి రాజీనామా చేస్తారా లేదనేది అదొక అంశం. కానీ ఒక డిమాండ్ పెట్టినప్పుడు ఆ డిమాండ్కు సంబంధించిన పార్టీ వాళ్ళు, ఎవరు పెట్టిన పార్టీ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు తమ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రుల చేత కూడా ముందుగా రాజీనామా చేయించి ఇక్కడ రాజీనామా డిమాండ్ చేయడం అనేది సమంజసమైనటువంటిది. అంతేకాదు, వాళ్ళు హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని హిందూ ధర్మం ముసుగులో కార్పొరేట్ శక్తులకు సహకరించడం కోసం మాత్రమే ఆ పార్టీ విధానాలు కొనసాగించబడుతున్నాయి. మిగతా అని ట్రాష్. కాబట్టి ఇలాంటి విషయాల్లో అందరూ ఆలోచించాలి. వాస్తవాలు ఎటువైపునే ఆలోచించి ఆ విధంగా అందరూ ఐక్యంగా, ఈ దేశ ప్రజలందరూ కులమత విభజనలకు గురి కాకుండా ఐక్యంగా ఉండి దేశ అభివృద్ధి కోసము, మన సమాజ అభివృద్ధి కోసము కృషి చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను, కోరుతున్నాను. ఇలాంటి విషయాలను మీ ముందు తీసుకురావడం కోసము కామెంట్ల రూపంలో జ్ఞానాన్ని అందించండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. నేను భూమన్న, నిజాం.